You have 30 days in which to spend 30 million bucks. If you can do it, you get 300 million. There's gotta be a catch. Of course there's a catch. You have to spend the 30 million, but after 30 days, you're not allowed to own any assets. No houses, no cars, no jewelry, nothing but the shirt on your back. You can donate 5% to charity and you can gamble another 5% away, but you can't give this money away, and that includes buying a Hope Diamond for some bimbo as a birthday present. You can hire anybody you want, but you gotta get value for their services. I know what you're thinking, Brewster. You'll buy yourself a dozen Picassos and use them for firewood, right? Wrong. You must not destroy what is inherently valuable. That's instant disqualification. Well, Brewster, what do you think? You can have $1 million right now and forget the whole thing. Or you can go for the big one, Brewster. The 300 million. But if you fail, you don't get it. నేను నా ఆస్తి నుంచి 3,000 కోట్ల రూపాయలు కేటాయించాను. దాని గురించి రంగాచారి నీకు చెప్పే ఉంటారు. ఒక తండ్రిగా నీకు నేను ఇప్పుడు 30 కోట్ల రూపాయలు ఇస్తున్నాను. ఏంటి తక్కువ అనుకుంటున్నావా? నా తండ్రి పెద్ద కోటీశ్వరుడు. అయినా నాకు 30,000 రూపాయలు ఇచ్చారు. నువ్వు సమర్థుడవైతే ఈ డబ్బుతోనే నువ్వు బతకరా అన్నారు. ఆ 30,000 రూపాయలతోనే ఈ సింహాచలం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆ 3,000 కోట్ల రూపాయలు నీకు కావాలనుకుంటే నువ్వు 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి. అందుకు 3 నిబంధనలు. మొదటి నిబంధన, ఈ డబ్బులో 1 రూపాయి కూడా నువ్వెవరికి అప్పుగానో దానంగానో బహుమతిగానో ఇవ్వకూడదు. రెండవ నిబంధన, 30 రోజులు పూర్తయ్యేటప్పటికి ఈ డబ్బు నుంచి నీ పేరును మరెవరి పేరును ఏ ఆస్తి ఉండకూడదు. 1 గుండె సూది కూడా ఉండకూడదు. మూడవ నిబంధన, నువ్విలా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే నీకు 3,000 కోట్లు రాబోతున్నాయని ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ ఒప్పందంలో నువ్వు గెలిస్తే ఆ 3,000 కోట్ల రూపాయలు నీవే. ఇలాంటి నిబంధనలు పెట్టాడేమిటి, వీడేమన్నా పిచ్చివాడా నువ్వు అనుకోవచ్చు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఓ చుట్టు కాల్చాను. మా నాన్నకి తెలిసిపోయింది, కానీ మా నాన్న తిట్టలేదు. చుట్టంటే నీకు ఇష్టమా నాన్న అని అడిగారు. నన్ను రమ్మని ఓ రూములోకి తీసుకెళ్లారు. రూము నిండా చుట్టలు కట్టలే. వీటన్నిటినీ తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్ళిపోయారు. నేను రాత్రంతా గుప్పు గుప్పున చుట్ట తాగి తాగి మొత్తం ఖాళీ చేశాను. తెల్లారి తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికి ఆ చుట్టల వాసనకి నాకు అసహ్యం వేసింది. చుట్టంటే విరక్తి పుట్టింది. అప్పుడు వదిలేసిన చుట్ట ఇంతవరకు నేను ముట్టుకోనేలేదు. అదేవిధంగా డబ్బనే మత్తు మీద నీకు విరక్తి పుట్టాలి. అందుకే నీకు ఈ నిబంధనలు. ఒక్కసారి విరక్తి కలిగితే డబ్బుకు నువ్వు లొంగిపో, ప్రజలకు మంచి చేస్తావు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నువ్వు నా రక్తం. నా దేవుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు. జై హింద్.